హాయ్ వర్స్ ప్రెసెంట్ అయితే రుషికొండ బీచ్కి అయితే మేము ఫ్యామిలీతో రావటం అయితే జరిగిందండి. చాలా హ్యాపీగా ఉందండి. ఇన్ని రోజులకి కొంచెం ఖాళీ దొరకడం ద్వారా ఫ్యామిలీతో వచ్చామండి. ఫస్ట్ టైం రుషికొండ బీచ్కి అయితే వచ్చాం. చాలా బాగుందండి. ఇక్కడ శుభ్రత ఇదంతా కూడా చాలా బాగుందన్నమాట. ఇదిగోండి సైరన్ కూడా ఎలక్ట్రిక్ ఇక్కడ పోలీసు వారు అయితే నిర్వహించారు. చాలా బాగుందండి. ముందు చాలాసార్లు వచ్చాం కానీ ఇలాంటిది ఏం లేదనమాట. ఇప్పుడైతే మొత్తం ఇక్కడ ఎలక్ట్రిక్గా ఉంది, అంతా కూడా బాగుందన్నమాట. ఇదిగోండి మా ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. అరకు ట్రిప్ అయితే మేము ఆల్రెడీ చేసాము. మా ప్రీవియస్ వీడియో అయితే నిన్ననే అప్లోడ్ అయితే చేయడం జరిగింది. ఇదిగోండి మా వైఫ్ అయితే మరి చాలా హుషారుగా ఉన్నారనమాట. ఎందుకంటే బీచ్ అంతా చూసేసరికి కొంచెం కొత్తగా అనిపిస్తుంది అనమాట. చాలాసార్లు సింగిల్గా వచ్చాం. ఆర్కే బీచ్కి అయితే వెళ్ళామండి. రుషికొండ బీచ్కి అయితే ఇదేనమాట మేము ఫస్ట్ టైం రావడం. ఆ బోటు కూడా ఎక్కాలనుకుంటున్నామండి, కానీ తను కొంచెం భయపడడం వల్ల నేనైతే ఎక్కలేకపోతున్నాను. ఇంకెప్పుడైనా నేను సింగిల్గా వచ్చేటప్పుడు అయితే పడవ ప్రయాణం అయితే బోట్ ప్రయాణం అయితే చేద్దాం. మరి చూడండి ఈ సండే రోజు అయితే చాలా బాగుందన్నమాట. ఇక్కడ విజువల్స్ అంతా కూడా చాలా బాగున్నాయి. మరి ఇక్కడ ఈ క్లీన్ చేసి పరిసరాలను అయితే శుభ్రపరుస్తున్నారండి. వాళ్ళని కూడా మీరు చూడొచ్చు అనమాట. కమిటీ మెంబర్స్ని కూడా చూస్తున్నారు కదండి. వాళ్ళు కూడా ఎంతో ప్రయాసతో కష్టపడుతూ చూడండి మొత్తం ఈ పరిసరాలంతటినీ మంచిగా శుభ్రంగా ఉంచుతున్నారు. చాలా బాగుందండి. ఈరోజు సండే అయితే చాలా బాగుంది. సండే అయితే ఎప్పుడు కూడా రాలేదనమాట. ఈరోజు నేను వచ్చాను. చాలా బాగుందండి మూమెంట్ అయితే. అది చూడండి ఆ పడవ ఆ బోట్ని అయితే ఎక్కుదాం అనుకున్నాం. మా వైఫ్ ఏమో ఆ దృశ్యాలను చూసి చాలా భయపడిపోతుంది అనమాట. అందుకని చెప్పి నేను మరి క్యాన్సిల్ అయితే చేయడం జరిగిందండి. మరి వెళ్ళలేదు. చూస్తున్నారు కదండి బీచ్ అయితే మాత్రం చాలా విలాసవంతంగా ఉందండి. అంతేకాదండి ఇక్కడ పారాచూట్కి సంబంధించి ఇక్కడ బోట్ షికార్ కూడా ఉందండి. మీరు చూడొచ్చండి. ప్రైజెస్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడ కాస్ట్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి. నెక్స్ట్ ఎప్పుడైనా వచ్చేటప్పుడు అయితే తప్పకుండా ట్రై చేస్తానండి. ఇదిగోండి చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇలా వాకింగ్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ అంతా కూడా చాలా బాగుందండి. చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కమిటీ మెంబర్స్ కూడా చాలా మంచిగా ఈ ప్లేసెస్ అంతటిని కూడా చాలా క్లీన్గా ఉంచుతున్నారండి. బీచ్ పక్కన చిన్న పార్క్ అనేది ఉందండి. చాలా బాగుందన్నమాట. దూరం నుంచి చూసేసరికి చాలా ఎఫెక్టివ్గా అనిపించింది. వచ్చాం చూడండి. ఫిష్ అయితే మనకి ఇక్కడ స్టాచ్యూ ఉంది చూడొచ్చండి మీరు. చిన్నది కూడా దాని పక్కన ఉంది. చాలా బాగుందండి. అంటే కొంచెం పురాతనమైనలా ఉందన్నమాట. అక్కడక్కడ కొంచెం బ్యాగ్స్ కూడా వచ్చేసాయి చూడండి. ఇక్కడ మనకి డాల్ఫిన్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుందండి. ఇదంతా కూడా అంటే దూరం నుంచి చూస్తే ఇది ఒక స్టోన్ లా కనిపిస్తుంది, కానీ సిమెంట్తోనే వేయడం అయితే జరిగిందండి. చూస్తున్నారు కదా ఇక్కడ ఒక క్యాబిన్ కూడా ఉందండి. మొత్తానికి చాలా హ్యాపీగా ఉందండి. చూడండి చాలా బాగుందనమాట. ఈరోజు అయితే మేము చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నామండి. కాకపోతే ఇది కొంచెం ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండటం వల్ల మేమైతే మరి ఇప్పుడు కంటిన్యూ అయితే అయిపోతున్నాం. ఈ బీచ్ పక్కన చిన్న మినీ పార్క్ అయితే ఉందండి. చూడండి మా వైఫ్ అయితే ఎంతో ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఉయ్యాల అయితే ఊగుతుంది అనమాట. చాలా బాగుందండి. చిన్నపిల్లలు ఇక్కడ ఆడుకోవటానికి కానీ అంటే పెద్దలు కూడా ఇక్కడ వీటితో ఎంజాయ్ చేయడానికి కానీ అంతా కూడా చాలా బాగుందండి. చాలా మంచిగా పెట్టారు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎండ తీవ్రత అనేది ఎక్కువగా ఉంది కాబట్టి పెద్దగా ఎవరు రావడానికి ఇష్టపడట్లేదండి. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుందండి. ఫ్యామిలీస్తో రావడానికి కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇదంతా చాలా కొత్తగా అనిపిస్తుందండి. ఎందుకంటే నేను ఇదివరకు ఇప్పుడు రాలేదు కాబట్టి ఇదే ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగుంది. ఇలా కూర్చోడానికి ఇక్కడ చూడండి వెదురు కర్రలతో చక్కగా చైర్స్ టైప్ అయితే చేశారండి. చాలా బాగుందండి. మొత్తానికి బీచ్ని అయితే చుట్టూ తిరిగి అయితే మేము ఇదిగోండి బయటకు అయితే వెళ్తున్నాం అనమాట. ఎగ్జిట్గా అయితే వచ్చేసామండి. మొత్తానికి ఫ్యామిలీతో ఈరోజు అయితే చాలా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా వచ్చి ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇదిగోండి మా ఫ్యామిలీతో అయితే వచ్చాం. చాలా బాగుంది. అంటే మేము ఈవినింగ్ అయితే రావాల్సిందండి. కాకపోతే ఇప్పుడు మరలా మేము పార్వతీపురం వెళ్ళాలి కాబట్టి ఇదిగోండి మధ్యాహ్నం అయితే మేము మరలా కంటిన్యూ అవుతున్నాం. ఇదిగోండి చూస్తున్నారు కదండి పక్కనైతే స్వీట్ కార్న్స్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారండి. చాలా బాగున్నాయి.
ప్రతిదీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉందన్నమాట. చాలా బాగుందండి. ఇక్కడ వస్తువులను ప్రతి ఒక్కరు సేఫ్గా ఉంచుకోవాలని చెప్పి బోర్డ్స్ కూడా పెట్టడం జరిగిందండి. మీరు కూడా లగేజ్ ఏదైనా తెచ్చుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే దొంగలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇకపోతే అన్న అయితే కొబ్బరి బొండాలు పట్టుకుని ఉన్నాడండి. కానీ ఆల్రెడీ మేమైతే వాటర్ బాటిల్ అయితే తెచ్చుకున్నాం. చూడండి, చిన్నపిల్లలు ఈరోజు సండే కావడం ద్వారా చాలామంది అయితే ఎంప్లాయీస్ అయితే మరి రావడం జరిగిందండి. ఫ్యామిలీస్తో చాలా చక్కగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఇదిగోండి, మొత్తానికైతే మేము ఎగ్జిట్ అయిపోయామండి, బయటకు అయితే వచ్చేసాం. మొత్తానికి ఎప్పుడెప్పుడు రుషికొండ బీచ్ చూస్తానా అని చెప్పి నా కళ అయితే ఈరోజు అయితే నెరవేరిందండి. ఎందుకంటే ఈ మధ్య అంతా కూడా మీరు ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్ని అయితే చూశారు కదండి. వర్క్ ప్రెజర్ బట్టి నేనైతే బయటికి ఎక్కడికి కూడా వెళ్ళలేకపోయానండి. ఈ మధ్య కొంచెం అంటే గ్యాప్ దొరికింది. ఈ గ్యాప్లో ఇలా ప్లాన్ చేద్దామని చెప్పి అరకు ట్రిప్ అయితే ప్లాన్ చేసాం. అరకు నుంచి వచ్చి ఇలా ఈ రుషికొండ బీచ్ని కూడా చూడటం జరిగిందండి. నెక్స్ట్ మరలా వైజాగ్ వచ్చేటప్పుడు తప్పకుండా భీమిలి బీచ్ని కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి. మరి నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నటువంటి మన సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే తెలుసుకుంటున్నానండి. మొత్తానికి రుషికొండ బీచ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ఈరోజు పైకి సండే కావడం ద్వారా చాలా రోజుల నుంచి అయితే ఒకటే గోల్ అన్నమాట ఇంట్లో, ఎప్పుడు బీచ్కి తీసుకెళ్తాం. మనకి ప్రజెంట్ అయితే ఇప్పుడు కొంచెం తీరుబాటు అవడం ద్వారా బీచ్ అంతా చూపించానండి. ఇంకా అరకు అయితే తనకి ఇంకా తీసుకెళ్ళలేదన్నమాట. చాలాసార్లు బస్ ట్రావెల్ చేశాను తప్ప తనతో ఇప్పటి వరకు ట్రైన్ జర్నీ అయితే చేయలేదండి. చేసేద్దాం నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా. అంటే మొన్ననే ట్రిప్ వేసాం కదా, ఒక నెల పోయాక మేమైతే మరలా ట్రిప్ అయితే వేస్తామండి. ప్రజెంట్ ఇదిగోండి మా కూతురు కూడా ఇక్కడే ఉందన్నమాట, మీరు చూడొచ్చు. ఎలా ఉందమ్మా? బాగుందా? మరి చాలా ఎక్సైట్మెంట్గా ఉందండి మాకైతే. అంటే ముందు మేము ఎప్పుడెప్పుడు చూద్దామా బీచ్ అని చెప్పి చాలా ఆతృతతో వెళ్ళాం, కానీ చాలా బాగుందండి. కాకపోతే వెదరే కొంచెం సపోర్ట్ అనేది చేయట్లేదు అనమాట. ఎందుకంటే చిన్న చిన్న జల్లులు అనేవి కురుస్తున్న చినుకులు మరలా వెంటనే ఎండ అనేది ఎక్కిపోతుందండి. అందుకే చూడండి మా అవతారాలు చెమట్లు అయితే బేబచ్చంగా వచ్చేస్తున్నాయి. ఇంకా చెప్పుకోవాలను అంటే మరి ఇంకా మనకైతే ఈ సీజన్లో రెయిన్ అనేది కురవాలి, కాకపోతే వైజాగ్లో ఎండలు అనేవి మాత్రం మండించేస్తున్నాయండి. మీరు బీచ్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే, మంచిగా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకుంటే ఈవినింగ్ టైము మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ తరువాత మీరు వచ్చి చాలా బాగుంటుందండి. ఇక్కడ కేరింగ్ అంతా కూడా చాలా బాగుంది, పరిసరాలన్నీ కూడా చాలా శుభ్రంగా ఉన్నాయండి. ఇప్పుడు లేటెస్ట్గా మొత్తం కూడా అప్డేట్ అనేది చేయడం జరిగిందండి. ఇప్పటివరకు ఆర్కే బీచ్ అయితే చూశానండి. ఈ రుషికొండ బీచ్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయడం ఇదేనమాట, చాలా బాగుంది. ఇంకా నాకు చెప్పాను కదండి, ఆ బోట్ అయితే ఇంజిన్ పడవ అయితే ఎక్కాలనుకున్నాం, కానీ మా వైఫ్ అయితే చాలా భయపెట్టేసిందండి. అందుకని చెప్పి అదైతే క్యాన్సిల్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకెప్పుడు నేను మన బ్యాచులర్ బ్రదర్స్ వచ్చినట్లయితే తప్పకుండా ఆ బోట్ కూడా ఎక్కుతాం. నెక్స్ట్ ఏంటంటే పారాచూట్ కూడా ఒకసారి ట్రై అయితే చేస్తామండి. మరి వీడియో అయితే చాలా ల్యాగ్ అవుతుంది కాబట్టి ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ వీడియో కోసం మన లోకల్ బాయ్ జగదీష్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.